సాగులో పేరెన్నికగన్న పూబంతి బంతి. పండుగలు శుభకార్యాల సమయంలో ఈ పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాదు ఎక్కువ కాలం నిల్వ స్వభావం ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే సరైన ప్రణాళిక లేకపోవటం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటంతో అనుకున్న దిగుబడులు తీయలేకపోతున్నారు. బంతి పూల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులను ఏ విధంగా సాధించాలో తెలియజేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్. పూలలో బంతి ముఖ్యమైనది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. సంవత్సరం పొడవునా సాగు చేసే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. అయితే రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతి పంటకాలం 120 రోజులు. నాటిన 55 రోజుల నుంచి పూల దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చాలా మంది రైతులు ఎకరాకు 20 నుండి 30 క్వింటాళ్ల పూల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 50 నుండి 100 క్వింటాళ్ల వరకు దిగుబడిని సాధించవచ్చు. బంతిలో అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్. ఒక పండుగలకు సంబంధించినటువంటి సీజన్ బేరీజ్ చేసుకొని ఏ పండుగకు మనకు ఏ టైంలో ఫ్లవర్ రావాలనే దాని గురించి మనం ముందుగా బంతికి సంబంధించినటువంటి పంటను ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మార్కెట్లో అనేక రకాలైనటువంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే నార్మల్కి సంబంధించినటువంటి బంతి విత్తనాలు, సంకరజాతికి సంబంధించినటువంటి అంటే F1 హైబ్రిడ్కి సంబంధించినటువంటి సంకరజాతి విత్తనాలకు కొంత వ్యత్యాసం ఉంది. అయితే నార్మల్కి సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో తీసుకున్నట్టయితే మనము ఎకరం మొత్తంలో కూడా మనం 6,000 నుంచి 8,000 బంతి మొక్కలు పడతాయి మనకు. కానీ ఈల్డ్ విషయానికి వచ్చేసేసరికి ఎకరానికి 50 నుంచి 70 క్వింటాల వరకు, 100 క్వింటాల వరకు సరైన యాజమాన్య పద్ధతులు చేస్తే రావడానికి అవకాశం ఉంటుంది. విత్తనం విత్తడానికి 85 నుంచి 90 రోజు నాడు నాకు ఫ్లవర్ వస్తుంది అనే విషయం రైతు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. F1 హైబ్రిడ్కి సంబంధించినటువంటి విత్తనాలు ప్యాకెట్ల రూపంలో చిన్న డబ్బాలో ఇవి రావడం జరుగుతుంది. సుమారుగా 1,600 రూపాయల ప్యాకెట్ తీసుకున్నామంటే ఒక్క విత్తనం సుమారుగా 1000 విత్తనాలు ఉన్నాయంటే ₹1.60 నుంచి ₹3 వరకు మనకు విత్తనం కాస్ట్ పడుతుంది. 3,000 రూపాయల వరకు ఉంది అంటే ఒక్క గింజకే ₹3 పెడుతున్నామంటే మనం దాని మీద వచ్చేటువంటి ఈల్డ్ ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫ్రూట్ రేసులలో మంచి కోకోపీటు, అదేవిధంగా వర్మి కంపోస్టు, దానికి సంబంధించినటువంటి మిక్చర్ను కలుపుకొని మంచి నర్సరీలో పెంపించుకోవడం చేస్తే బాగుంటుంది. 23 రోజుల నుంచి 25 రోజుల సమయంలో వయసు కలిగినటువంటి లేత నారు వ్యవస్థను మనం నాటుకోవడం అనేది జరగాలి. మనం ఎకరం మొత్తానికి ఒక 10 ప్యాకెట్ల నారు మనం అంటే 10,000 గింజలు నాటినట్టయితే 8,000 నుంచి 8,500 గింజల వరకు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కకు సంబంధించినటువంటి మధ్య దూరం 30 సెంటీమీటర్లు, అదేవిధంగా సాలుకు మధ్యలో 60 నుంచి 120 సెంటీమీటర్ల వరకు మనం పెట్టుకోవడానికి అవకాశం. బంతి మొక్కలకు అన్ని దశల్లోనూ సరిపడినంత తేమ భూమిలో ఉండాలి. నేల స్వభావం, వాతావరణాన్ని బట్టి నీటి తడులివ్వాలి. మొక్క ఏ దశలోనైనా నీటి ఎద్దడికి గురైతే ఎదుగుదల లేక పువ్వు దెబ్బతింటుంది. కాబట్టి డ్రిప్ ద్వారా నీటిని, ఎరువులను అందిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. చాలా మంది రైతులు సాధారణంగా ఫ్లడ్ ఇరిగేషన్ అంటే నీటిని పారబెట్టుకుంటూ చిన్న చిన్న పీకల రూపంలో, మడ్ల రూపంలో ప్రారంభించుకున్నటువంటి పరిస్థితుల్లో ఆనవాయితీ పాతకాలం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా చేసినట్టయితే మనము 2 నుంచి 3 కోతలు మాత్రమే కోయడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్, అదేవిధంగా దాంతోపాటు మల్చింగ్ వంటి విధానం మీద మనం బంతిని పండించినట్టయితే వాటర్లోనే డైరెక్ట్ ఫెర్టిగేషన్ ద్వారా మనం డ్రిప్ ద్వారా ఇస్తూ ఎవాపరేటివ్ ట్రాన్స్పిరేషన్ అంటే మనము బాష్పోత్సేకంకు సంబంధించినటువంటిది కూడా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. వేసినటువంటి ప్రతి ఎరువు కూడా మొక్కకు వేరు వ్యవస్థకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి నాణ్యమైనటువంటి ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది. నాణ్యమైన పూల దిగుబడి సాధించాలంటే ఎరువుల యాజమాన్యం కీలకం. మొక్కలు ఎదిగే కొద్దీ ఎరువుల మోతాదును పెంచుకుంటూ పోవాలి. ఎరువులతో పాటు సకాలంలో పోషకాల యాజమాన్యంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులను సాధించవచ్చు. ఫ్లవర్ బడ్ కావాలనుకుంటున్నప్పుడు 13-045 అనే మందు మనకు ఫర్టిగేషన్ రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా 0050 అని చెప్పేసి మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు
మనకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అని చెప్పేసి వైట్ పొటాష్ అని చెప్పేసి మార్కెట్లో చెప్తుంటాం. ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను కూడా మనం ఇచ్చినట్టయితే పువ్వు యొక్క షైనింగ్ మార్కెట్లో మనకు పోతే మంచి షైనింగ్ వస్తూ ఫ్లవర్ గుత్తులుగా రావడానికి మనకు ఈ వైట్ పొటాష్ కానీ పొటాష్కి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కానీ మనకు ఉపయోగపడడానికి అవకాశం ఉంది. అంటే ఏ ఫర్టిగేషన్ మేనేజ్మెంట్ చేసినా మొక్కకు తీసుకునేటువంటి తత్వాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 1 లేదా 2 కిలోల నుంచి స్టార్ట్ చేసి గరిష్టంగా ఒక ఎకరానికి 4 నుంచి 5 కిలోల వరకు మనం ఫర్టిగేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడన్నా మనం చూసినట్టయితే బంతి పువ్వుకు సంబంధించినటువంటి వంకకపోవడం కానీ లేకపోతే వంగిపోతున్నట్టు కానీ తర్వాత ఫుల్ ఫ్లవర్ రాకుండా మధ్యలో ఒక సైడ్ ఫ్లవర్ వచ్చి ఇంకో సైడ్ ఫ్లవర్ రాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు ఫ్లవర్కి వచ్చే దశలోనే మనం బోరాను ఒక 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే మనం కంట్రోల్ చేయొచ్చు. మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఫార్ములా 4 మనకు ఒక 5 గ్రాముల నుంచి 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి ఫోలియర్ స్ప్రే చేసుకుంటే కూడా మనకు చెట్టు యొక్క శాఖీయోత్పత్తి బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. బంతికి చీడపీడలు పెద్దగా ఆశించవు. కేవలం పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగులు మాత్రమే అధికంగా ఆశిస్తాయి. కాబట్టి సకాలంలో వీటి ఉనికిని గమనించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన పూల దిగుబడిని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పచ్చ పురుగు ఏదైతే పొగాకు లద్దె పురుగు ఉందో ఈ బంతికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఈ పొగాకు లద్దె పురుగు అట్రాక్షన్ అయిపోయి వస్తుంది. మొక్క పెట్టినటువంటి మొదటి దశలోనే అది రావడానికి అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి అది కంటిన్యూగా వస్తుంటది. కాబట్టి ఎస్ఫేట్ అయితే 1.5 గ్రాముల లీటర్ నీటికి, ప్రొఫినోఫాస్ అయితే 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి, కొరాజిన్ కి సంబంధించినటువంటి మందు క్లోరాంత్రినప్పుడు అయితే 0.3 ml per లీటర్ మనం కలుపుకొని, ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములతో కలుపుకొని మనం పురుగు మందులను ఏదో ఒకదాన్ని పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా కొంత మచ్చలు వచ్చేసినట్టు, అదేవిధంగా మాడిపోయినట్టు, ఆకులు మాడిపోయినట్టు మనకు కనిపిస్తుంటాయి అక్కడెక్కడ. అట్లాంటిది కనిపించినప్పుడు కార్బండిజంకి సంబంధించింది ఒక 2 గ్రాముల లీటర్ నీటికి కానీ, అదేవిధంగా మ్యాంకోజెబ్ అనే మందు 3 గ్రాముల లీటర్ నీటికి కానీ, లేదా కార్బండిజం మ్యాంకోజెబ్ రెండుటి కాంబినేషన్లో ఉన్నటువంటి మార్కెట్లో సాఫ్ అనే ఒక పొడి మందు దొరుకుతుంది. దాన్ని 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మనం చేసుకున్నట్టయితే బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో నాణ్యమైన ఫ్లవర్కు ఎక్కువ రేటు ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం మార్కెట్లో 60 నుంచి 80, 100 రూపాయలు, 120 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. పండుగల సీజన్లో వచ్చేసరికి 200 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. మినిమం 20 నుంచి 30 రూపాయలు ఉన్న రైతు కొంత రేటుకు సంబంధించినటువంటి విషయాల్లో ఆశాజనకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ద్రాక్ష పంట సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నారు అనంతపురంకు చెందిన రైతు శివశంకర్ రెడ్డి. ఆయన 30 ఏళ్లుగా ద్రాక్ష తోటలు సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 6 ఎకరాల్లో 2 రకాల ద్రాక్ష పంటను సాగు చేశారు. అధిక దిగుబడి తీస్తున్నారు. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతోంది. పొడి వాతావరణం కలిగిన అనంతపురం జిల్లాకు ద్రాక్ష తోటల సాగుకు అనువైన ప్రాంతం. గతంలో చాలా మంది రైతులు ఇక్కడ ద్రాక్ష తోటలను సాగు చేసేవారు. కాలక్రమేణా ఆ తోటలు అంతరించిపోయాయి. అయితే రైతు శివశంకర్ రెడ్డి మాత్రం 30 ఏళ్లుగా ఎంతో కొంత విస్తీర్ణంలో ద్రాక్ష తోటలు సాగిస్తూనే ఉన్నారు. ఉత్తమ రైతుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 6 ఎకరాల్లో సీడ్లెస్ రకాలను సాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లో మనిత్యం, ఎకరంలో సూపర్ సోనాక్ రకాలను సాగు చేస్తున్నారు. పంటల సాగులో మొదటి నుండి మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం వలన ద్రాక్ష పంట అధికంగా కాసింది. ఎకరాకు 12 నుంచి 18 టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. 96లో 2 ఎకరాలు అట్లా పెట్టినాం. 96 పెట్టిన తర్వాత ద్రాక్షలో పెద్ద లాభాలేం రాలే, ఉరకగా ఆటకాటికి వస్తున్నాయి అంతేను. మనం బాగా డెవలప్ అయినది అయితే మాత్రం 98 పప్పాయ, 2001 మస్క్ మిలన్, దానిలో డెవలప్ అయినది బాగా ఎదిగినాం. సరేలే ద్రాక్ష ముందు నుంచి ఉన్నాను కదా, దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఇంకా కంటిన్యూ ఉంటుంటుంది. ద్రాక్ష అనేది భాగం ఎప్పటికీ ఇట్లా ఉండిపోయింది. ఇది అనంతపురంలో అయితే డిల్కుష్ ఉంటుంది, మన సీడ్లెస్ ఉంటుంది. అనాబిష అనేది లేదు, రౌండ్ టైపు. సీడ్లెస్ అనేది ఈ అక్టోబరు అట్లా ఫ్రూటింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి మే వరకు ఉంటుంది అనంతపురం సీజన్. మహారాష్ట్రలో ఏమైందంటే జనవరికి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. మనకి జనవరి నుంచి వాళ్ళు హార్వెస్టింగ్ జరుగుతుంటుంది. ఇది అయితే మధ్యలో వచ్చి పోతుంది. స్టార్టింగ్లో మనకి అక్టోబర్ ఆఖరు నవంబర్లో కటింగ్ చేసినప్పుడు వర్షాలు ఉంటాయి కదా, అప్పుడంతా పంగిసాయిలు తర్వాత ఇవి అవసరమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డౌన్ మిల్ అనేది ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో.
తర్వాత పౌడర్ మిల్ ఉంటుంది. పెస్ట్ కన్నా గ్రేప్కి ఫంగస్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఈ పొలంలో వచ్చేసి నీళ్లు తక్కువ ఉండి అందుకే ముందు రెడ్ గ్లోబ్ ఉన్న తర్వాత మన అనుష్క అనేది ఉన్నా, సూపర్ సోనాక్ ఉన్నా, ఫ్లేమ్ ఉన్నది, సరస్ సీక్లెస్ ఉన్నా, ఇవన్నీ పెడతా అంటే నీళ్లు తగ్గినుకొని ఈ ప్లాట్ ఒకటి ఇప్పుడు మాణిక్యవన్ అనేది ఇది ఉంది 5 ఎకరాలు. దీంట్లో 5.5 ఒక ఎకరా వరకు సూపర్ సోనాక ఉంటుంది. అంతా 6 ఎకరాలు ఉంది. ఇప్పుడు పెట్టుబడి అయితే 3.5 లక్షలు వస్తుంది ఎకరాకు. పంట అయితే 17 నుంచి అట్లా రావచ్చు, 17-18 టన్నులు రావచ్చు. రేట్ అయితే 51 రూపాయలు ఇచ్చినాం ప్రజెంట్ రేట్. ఇప్పుడు ఎవరు రాకపోతే మనమే పంపించుకుంటాం. కాకపోతే బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడే క్యాష్ ఇచ్చి 51 రూపాయలు క్యాష్ ఇచ్చి తీసుకుంటారు. 17 టన్నులు 18 కావచ్చు ఎకరా, అంటే 17-18 కావచ్చు. ఇంకా నిన్ననే స్టార్ట్ చేసింది అది. అందుకే అయిపోయే లోపల తెలిసిపోతుంది కరెక్ట్ ఎంత వస్తుంది. ఊరికి అందాజు ఇప్పుడు 17-18 అని చెప్పేసి. ఈ తోట వచ్చేసి 8-6 ఉంది. సాలుకు 8 అడుగులు, చెట్టుకి 6 ఫీట్ ఉన్నది, 6 అడుగులు ఉంది. మొక్క నాటినాక 1.5 సంవత్సరానికి వస్తుంది. ఏదైనా ద్రాక్ష ఏదైనా 1.5 సంవత్సరానికి వస్తుంది. బాగా మన గ్రాఫ్టింగ్ అంటు కట్టిన తీసుకొని నాటినామనుకో సీజన్లో కరెక్ట్ నవంబర్ పెడితే మళ్ళీ నవంబర్కి వస్తుంది ప్రూనింగ్కి. అది మళ్ళీ తర్వాత 4 నెలలు 4.5 నెలలు పడుతుంది. కాబట్టి 1.5 సంవత్సరంలో హార్వెస్టింగ్ అయిపోయింటుంది. లేదు మార్కెటింగ్ ఇబ్బంది ఏం లేదు. ఏదో రేటు కానీ అప్ అండ్ డౌన్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ వచ్చి పొలాల్లోనే తీసుకుపోతారు. కాకపోతే మనం కూడా సొంతం పంపించుకునే వాళ్ళము. ఈ ఎక్కువ అంటే ఇప్పుడు చెన్నైకి ఎక్కువ అవుతుంది. అంటే తమిళనాడు అంత పెద్దగా ఉండదు కదా ద్రాక్ష తోటలు. మెయిన్ మనకంతా చెన్నై మార్కెట్కి పోతుంది. ఇట్లా ఇది ఒరిస్సా మార్కెట్ కూడా వెళ్తుంది. ద్రాక్ష అనేది కదా ఏం పంట పెట్టినా కానీ దాని మీద పూర్తిగా మనం మీరు ఎంప్లాయ్ మీరు ఉద్యోగం ఎట్లా చేస్తారో మన తోట మీద మనం కూడా అట్లనే ఉండి చేయాలా. మనకు ఒక పెద్ద దిక్కు ఏమంటారు బాస్ అనేవాళ్ళు మన పొలమే మనకి బాస్ మాత్రమే భావించి పొద్దున్నే లేసి మన పొలానికి మనం పోయి, ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు ఉంటారు వ్యవసాయంలో రైతుకి పెద్దోళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్దోళ్ళు ఉంటే చెప్తుంటారు. లేదంటే ప్రతి మనిషికి ఎవరిది వాళ్ళ స్వతంత్రం ఉంటుంది వ్యవసాయంలో. ఈ రైతుకి ప్రతి ఒక్కరికి ఎవరిది వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు. మనకు అటు పెద్ద దిక్కు ఉండాలా అని అనుకుంటే మాత్రం మన పొలమే మన బాస్ అనుకోవాలి. అంటే ఆడ కరెక్ట్ చూసుకుంటేనే మన పంటలు పండితే మనకి మనం అనుకునే సాధించుకోవచ్చు. అంటే మంచి పేరు ఉంటుంది. తర్వాత మనకు డబ్బులు వచ్చి బాగా హ్యాపీగా బతకచ్చు కదా. ఏదైనా ఒక కొత్త పంట గురించి విన్నప్పుడు సహజంగానే రైతుల మధ్యలో అనేక సందేహాలు నెలకొంటాయి. ఆ సందేహాలన్నింటికీ సరైన సమాధానాలు లభిస్తే అది మనకు తెలియని విదేశీ పంట అయినా సరే రైతుల మనసు గెలవగలుగుతుంది. అలాంటి పంటే చియా. దీనినే మనం సబ్జా గింజల పంట అంటాం. కర్ణాటకలో అధికంగా పండిస్తున్న ఈ చియాను ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో కొందరు రైతులు సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. చియా సీడ్స్, వీటినే సబ్జా గింజలు అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇవి తెలిసే ఉంటాయి. అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నీళ్లలో నానబెట్టి తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్నిస్తాయి. అంతేకాదు పొట్ట నిండిన ఫీలింగు కలుగుతుంది. దీనికి నిమ్మరసం కలిపి తాగడం వల్ల వెయిట్ లాస్ జర్నీ మరింత సులభం అవుతుంది. చియా విత్తనాలలో ఫైబర్, విటమిన్ బి, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే మార్కెట్లో వీటికి అధిక డిమాండ్. విదేశీ పంట అయిన దీన్ని ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉండటం, శ్రమ పెద్దగా లేకపోవడంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఆనేగుంట గ్రామ రైతులు కొంతమంది సాగు చేసి మంచి ఫలితాలు పొందుతున్నారు. ఈ సీడ్స్ అనేది మేము ఒకటి కర్ణాటకలో పోయి చూసినాము. అందులో పట్టుకెళ్ళి 5 కిలోలు తెచ్చి 4 కిలోలు చల్లినాము 3 ఎకరాలకు. 1 ఎకరకు 1.25 కిలో, 1 కిలో పావు ఇత్తులు కలిపి 5 కిలోల ఉసుక తీసుకొని అందులో కలిపి చల్లినాము. చల్లిన తర్వాత నీళ్లు పెట్టినాము. ఆ మొలక 5 రోజులకు వచ్చింది. 5 రోజుల తర్వాత 6వ రోజు మొలక వచ్చినాక మళ్ళీ 1 వారం రోజులకు మళ్ళీ తడి పెడితే మీదికి అయినాక మళ్ళీ 3 తళ్ళకు మేము వీర్య చల్లినాము. ఇక గడ్డి లేకపోయింది. గడ్డి లేకపోతే మేము కలవలేదు. దానికి ఎటువంటి మందుబి మేము కొట్టలేదు. ఇక ఈ పంట అనేది మంచిగా వచ్చింది. ఇక దీన్ని చూసి అందరివి మాత ఊళ్ళవి పెట్టుకోవాలని అందరివి ఆలోచనలు ఉన్నారు. రేట్ అనేది ఏముందంటే ధర అనేది ముందుగాల 16 నుంచి 22 దాకా పోయింది. ఇంతకు ముందుగాల 2 సంవత్సరాల సంవత్సరం కిందట. ఇప్పుడేమో 12 నుంచి 16 దాకా అని అంటున్నారు. ఇది కర్ణాటక పోయా మళ్ళా ఎవరికి అమ్మాలి అని మేము ఇంకా ఏది అనుకోలేదు. ఈ పంట అయితే మాకు
మంచిగా కనిపిస్తున్నది. ధరవి మంచిగా కలవాలని ఆలోచనలు ఉన్నాము. తక్కువ లాగోడి లోపల దిగుబడి తీస్తాము. ఈ పంటకు రిస్క్ ఎక్కువ ఉండదు, మాకు అనుకూలంగా కనిపిస్తున్నది. ఇక ముంగడి రేటు తక్కువ కనిపిస్తుంది. ఈ కష్టానికి చూస్తే ఇంకా కొద్దిగా రేటు ఉంటే బాగుంటుంది, రైతులు బాగుపడతారు అని ఆలోచనలో అందరివి ముంగటికి సాగాలి ఈ పంటను తీసుకొని. సాగు ఖర్చు ఏటేటా పెరుగుతున్నదే కానీ రైతుల నికరాయం మాత్రం తగినంతగా పెరగడం లేదు. వాతావరణం మార్పులతో వర్షాల తీరుతెన్నులు అనిశ్చితంగా మారటం వంటి కారణాలతో మెట్ట రైతులు అంతకంతకు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో చిన్న సన్నకారు రైతులకు ఈ పంట వరంగా కనిపిస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మనం చూసింది ఇప్పటి వరకు చియా క్రాప్ అంటారు. దీన్ని గత సంవత్సరం నుంచి మా జహీరాబాద్ ప్రాంతానికి పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలోని బీదర్, చించోలి, హుమ్నాబాద్ ఆ ఏరియాలో ఈ చియా సాగు అని అక్కడ రైతులు సాగు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ పరిచయ రైతుల ద్వారా ఈ చియా క్రాప్ గురించి ఇక్కడ రైతులకు తెలిసింది. గత సంవత్సరం లోపల మా జహీరాబాద్, మొగడంపల్లి, న్యాల్కల్ మండలం లోపల సుమారు 28 నుంచి 30 ఎకరాల్లో సాగు చేస్తే ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఈ జహీరాబాద్, మొగడంపల్లి, న్యాల్కల్ మండలాల్లో సుమారు 180 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఈ చియా సాగును చేస్తున్నారు. ముఖ్యంగా దీన్ని చలికాలంలో అంటే రబీ యాసంగి లోపల సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లోపల ఈ చియా సాగును సాగు చేస్తారు. ఈ పంట 4 నెలల పంట. దీనికి వచ్చేసి చలి లోపల చలికి మరియు భూమిలో ఉన్న తేమను తీసుకొని ఈ పంటను సాగు చేస్తుంటారు. కొందరు రైతులు మట్టుకు బెడ్ సిస్టమ్ ద్వారా 2 వరుసల లోపల చియా సాగు చేసి 2 వరుసల మధ్యలో డ్రిప్ను వేసుకుంటారు. దీనికి 3 నుంచి 4 తడులు ఇస్తే సరిపోతుంటుంది. నీటి ఖర్చు కూడా చాలా తక్కువ. విత్తనం వచ్చేసి దీనికి 1/2 కేజీ నుంచి 1/2 కేజీ, అర్ధ కిలో విత్తనం సరిపోతుంది. ఈ విత్తనం కాస్ట్ వచ్చేసి 1 కేజీ విత్తనానికి 700 రూపాయలు ఉంటుంది. అంటే మనం ఎకరాకు విత్తనం సాగు చేయాలంటే 300 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దీనికి ఎటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎటువంటి లేకుండా వీటికి రైతుల ఖర్చు తగ్గిపోతుంది. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేస్తే ఖాళీ దుక్కి లోపల డిఏపి వేసుకొని విత్తనం నాటుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దీనికి ఎకరాకు వచ్చేసి మామూలుగా ఇప్పుడు రైతుల దగ్గర చూస్తుంటే 4 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ లోపల ఈ చియా విత్తనం అనేది 18,000 రూపాయలకు క్వింటాలు పలుకుతున్నది. గత సంవత్సరం 12,000 రూపాయలు ఉండే, ఈసారి 18,000కి వెళ్ళింది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి 20 నుంచి 25,000 వరకు కూడా క్వింటాలు పలుకుతుంటుంది. ఇక్కడ మన జహీరాబాద్కు తెలంగాణ ప్రాంతం లోపల చియా మార్కెటింగ్ లేనప్పటికీ పక్కనే ఉన్న కర్ణాటక బీదర్ నుంచి రైతులు తీసుకెళ్లి ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ జహీరాబాద్ ప్రాంతం లోపల కూడా ఈ చియా మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాట్లు చేస్తే రైతులు ఇంకా పెద్ద మొత్తంలో ఈ చియా సాగు చేయడానికి ముందుకొస్తారు. ఒకప్పుడు సన్న బియ్యం కొనలేని పేదలు కడుపు నింపుకోవటానికి జొన్నలను ఆహారంగా తీసుకునేవారు. ఇప్పుడది తారుమారైంది. సన్న బియ్యం తింటే పడని సంపన్న వర్గాల వారు సైతం జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం, రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. దీంతో పాటు పంట సాగు తగ్గటంతో మార్కెట్లో జొన్నలకు గిరాకీ పెరిగింది. దీన్నే దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు కొన్నేళ్లుగా 2వ పంటగా జొన్నలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. రబీ జొన్న సాగు ఆశాజనకంగా ఉంది. రైతులు కూడా దిగుబడులపై అదే స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కేవలం భూమిలోని తేమ, మంచు ఆధారంగా సాగయ్యే పంట కావడంతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. గతంలో 2వ పంటగా మినుమును సాగు చేసేవారు. అయితే చీడపీడల ఉధృతి పెరిగిపోవడం, వాటి నివారణకు అధిక ఖర్చులు చేయడం, ఇటు దిగుబడులు కూడా తగ్గుతూ వచ్చాయి. మరోవైపు కూలీల సమస్య కూడా అధికమవడంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను సాగు చేశారు. అయితే ఈ పంటకు కూడా పెట్టుబడులు పెరగడం, అటు నీటి తడులు కూడా అధికంగా అవసరం ఉండటంతో ప్రత్యామ్నాయంగా 7-8 ఏళ్లుగా జొన్న సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి తడులతోనే పంట చేతికొస్తోంది. అంతేకాదు ఈ పంటకు కూలీల సమస్య కూడా లేకపోవడంతో రైతులు జొన్న సాగే మేలంటున్నారు. 10 సంవత్సరం బట్టి జొన్న వేస్తున్నాం అండి. ఎవరి మినుము వేసే వాళ్ళు మినుము పన్నట్లేదని జొన్న వేస్తున్నాం అండి. ఇక ఆ జొన్న ఎకరానికి ఒక 20,000 పెట్టుబడి అవుతుంది.
ఎకరానికి 20 కాడి నుంచి 15 వరకే అవుతున్నాయి. నీకు ఇప్పుడు రేటు వరకు అయితే 12 ఇప్పుడైతే బట్టి 1400 కాడి నుంచి 2000 తక్కువ అంటున్నారు. విత్తనాలు ఇక్కడ మామూలు మందుల కొట్లో తెస్తున్నామండి. ఇక్కడ నీకు మామూలు మహాలక్ష్మి హైటెక్ 2 విత్తనాలు ఉన్నాయండి. కొంత హైటెక్ కొంత మహాలక్ష్మి 2 వేస్తున్నాం. ఇది కొద్దిగా హైటెక్ బాగుందని అనుకుంటున్నారండి ఇప్పుడు ఈ సంవత్సరం. ఎవరికి మహాలక్ష్మి బాగుంది కానీ ఇప్పుడు హైటెక్ బాగుంది అంటున్నారు. మిషన్తో కోసేసుకుని ఉర్రి తర్వాత మిషన్ పెట్టి బాక్స్తో జొన్న వేస్తున్నాం. కూలీలతో పని లేదండి. ఇది నేను ఒకళ్ళిద్దరు పోతే అక్కడ కంకులు ఏరుకోవటం, ఒకళ్ళిద్దరిని తీసుకెళ్ళి తాటర్లో పోయి పోసుకుని ఏరుకోవటం. ఇక ఏరియాలో 1500 ఎకరం వేసారండి. ఎవరికి మొక్కజొన్న వేసేవాళ్ళం అండి. మొక్కజొన్న ఏమో పెట్టుబడి ఎకరానికి 30,000 అయిపోతుంది మొక్కజొన్న. ఇదైతే దానికి 4 తోళ్ళు నీళ్ళు పెట్టాలి. ఇదే 2 తోళ్ళు నీళ్ళు 20,000 అయిపోతుంది. ఇది ఈ ముందు కట్ల అయినా కానీ విత్తనాలు కానీ మొత్తం ఖర్చు అయినా కానీ 20,000 అయిపోతుంది. ఇది అదేమో 30-35,000 దాకా అవుతుంది. ఎకరానికి 10 కట్టల దాకా పిండి వేయాలి దానికి. అది మొక్కజొన్నకి ఎక్కువ అయిపోతుంది పెట్టుబడి. అవి వచ్చాయేమో దీనికి మళ్ళీ అమ్ముతున్నాయి కూడా. అందుకని అది దీనికన్నా జొన్న సుఖంగా ఉందని జొన్న వేస్తున్నాం. 5-6 సంవత్సరాల మట్టిగా మొక్కజొన్న మానేసి జొన్న వేస్తున్నాం. జొన్న అయితే కొద్దిగా పర్వాలేదు. కొద్దిగా ఇక పెట్టుబడి తక్కువ అవుతుంది. కత్తి ఎకరానికి 15 కాడి నుంచి 20 బత్తాల వరకు అవుతున్నాయి. రేటు కూడా ఇప్పుడు మొదటైతే 1200 కానీ ఇప్పుడైతే 1800, 2000 దాకా ఉంటున్నాయండి. ఇప్పుడు పర్వాలేదు మాదిరిగా ఉందండి పంట. మన జొన్నకు కొన్ని పడిపోయినాయండి సేలు. కొన్ని గాలివానికి కొన్ని చేపల్లా పడిపోయినాయి సేలు. అవేమో కొద్దిగా గింజ ఊరదండి. అది తెల్లబడిపోద్ది. కంకి తెల్లబడిపోయి గింజ అవుచిపోయి దిగుబడి రాదండి. అది పడిపోయినాయి. చాలా తరిగి వచ్చేస్తాయి. చీడపేళ్ళకి మందులు కొడుతున్నాను కొన్ని. ఇప్పుడు మొన్న ఇది పడిందండి, తెల్లదామ పడింది. మళ్ళీ దానికి ఎర్రనెల్లు పడింది. అది కూడా స్ప్రే చేస్తున్నాం. పాలను రాకముందు మాకు నీళ్ళు కొడతాండి బాగా. అసలు నీళ్ళు చెరువుల కింద వానలు కుడితే పండే లేదు. వానలు లేకపోతే ఆ పని పట్టకరమే ఎండిపోయాయి. తర్వాత పాదర కాలం వచ్చినా కత్తి మాకు పంటలు బాగా పండుతున్నాయి. కత్తి ఏంటంటే జొన్న వేసుకుంటున్నాం, ఊరు వేసుకుంటున్నాం. వాటికి నీళ్లు చక్కగా టయానికి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ మోటార్లు పెట్టుకుని ఇటు ఆడించుకుంటున్నాము. చెరువులు నింపుకుని చెరువుల ద్వారా ఇంజిన్ పెట్టి నీళ్ళు పెట్టుకుంటున్నాము. దానివల్ల మాకు పాదర కాలం వల్ల బాగా ఉపయోగపడిందండి మాకు. ఇది వచ్చినాక మొక్కజొన్న కానీ దాళవ కానీ జొన్న కానీ వేసుకుంటున్నాం నీళ్ళు దాన్ని బట్టి. ఇక ఈ పాదరం వచ్చినాకే మాకు పంటలు పండుతున్నాయి. అంతకుముందు ఎండిపోయాయి వాన లేక. నీళ్ళు శవర అయిపోయాయి. వాన కురితే వర్షాధారం చెరువు నిండితే నీళ్ళు పండి, లేకపోతే లేదు. పొలాల కాలం తోయినాకే ఈ మొత్తం ఈ ఊళ్ళన్నీ గణార మండలం ఊళ్ళన్నీ పండుతున్నాయి శుభ్రంగా పంటలు. ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ల మేత మరియు ఆల్కహాల్ తయారీ కోసం వినియోగిస్తారు. రబీ పంటలో సాగు చేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాదరణ పొందింది. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండటం వల్ల జొన్నను రబీలో ఎక్కువ స్థాయిలో పండించడానికి రైతాంగం మొగ్గు చూపుతున్నారు. రబీలో ఈ జొన్న వేస్తామండి. ఇద్దరికి మినుము వేసేవాళ్ళు కానీ పండట్ల 2002 కానించి మినుము మానేసింది. అందుకని ఈ లేబర్ కూడా దొరకట్లేదు. కోత మెస్లో కూలీళ్ళు ఇల్లు దొరక కుప్పలు వ్యవసాయం చేయలేక ఈ మెస్లు వచ్చినాయి, ఉరికోత యంత్రాలు వచ్చినాయి, కోసుకుంటున్నామండి. కోసుకుని ఇట్లా మెస్లు కూడా ఈ జొన్న కూడా తాటలు పెట్టి వేస్తున్నామండి. మనుషులు దొరకట్లేదు. ఈ పెట్టుబడి కూడా దాదాపు ఎకరానికి 7 కట్టలు, మందు కట్టలు 7 కట్టలు వేస్తున్నామండి. ఈ కోత కూడా మిషన్కి వస్తుంది. ఈ రేటు కూడా ఇదివరకు అసలు 1200 కొన్నానండి. ఈ 2 ఏళ్ళ మట్టి కొద్దిగా ఇతర రాష్ట్రాల ఎక్స్పోర్ట్ వచ్చి కొద్దిగా 1800-1500 కొన్నానండి. దాని మీద కొద్దిగా వేస్తామండి. అదే జరిగేదండి. కాదు పంట కూడా పురుగులు ఎక్కువైపోయినాయండి. కంకులు పురుగులు కనపడుతున్నాయి. పెట్టుబడి కూడా దాదాపు 20,000 దాకా అవుతుంది పెట్టుబడి కూడా. మందు కొట్ల ఇంతవరకు అసలు మందు కొడితే ఇంకా ఎక్కువ 25,000 దాకా అవుతుంది మందు కొట్ల. కొంతమంది కొడుతున్నారు కానీ మనం కొట్టదలుచుకోలేదు. 15,000-20 దాకా అవుతున్నాయండి. 25 ఒళ్ళు పెద్దగా ఊటికి 2-3 అవుతాయి. కానీ బాగా పంట పైరు అంటాలండి. పైరు అంటే బాగా అంటే మాత్రం ఒక 25 అవుతాయి. యావరేజ్ కింటాలి లేదా యావరేజ్ 15-20 మధ్యలో గ్యారెంటీ. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా ప్యాటెక్ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పెర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.